హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ డిరైవ్ మిర్రర్ ఫార్ములా ఆర్ డిరైవ్ 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. ఇదే మిర్రర్ ఫార్ములా స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ నుంచిలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బాదేయండి, ఓకేనా స్టూడెంట్స్. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. సో మనం ఒకసారి ముందుకు వెళ్తే కనుక ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్, అన్ని ఫుల్ చాప్టర్స్, కాన్సెప్ట్స్, ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బిట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఏపీఆర్జేసి, పాలిసెట్, ఎంసెట్, ఐఐటి, మెయిన్స్, ఎవ్రీథింగ్, ఆల్ కంటెంట్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. ఇది మీరు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా. అలాగే ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉండండి, ఓకేనా స్టూడెంట్స్. సో దాట్స్ ఇట్ అనమాట. అండ్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసేద్దామా, డిరైవ్ మిర్రర్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములా అంటే ఏంటంటే కనుక 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v అని మనం రాస్తాం స్టూడెంట్స్. బట్ ఇక్కడ ఏంటి, దాన్ని డిరైవ్ చేయమన్నారనమాట. సో ఎస్ఐ క్వశ్చన్ ఇది. సో దానికి సంబంధించిన ఇమేజ్ స్టూడెంట్స్ ఇది, ఓకేనా. సో ఈ మిర్రర్ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చిన ఈ ఇమేజ్ అనమాట ఇది, ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం, ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఆబ్జెక్ట్, ఏబి అనేది ఆబ్జెక్ట్. సో బియాండ్ సి ఉంది అనమాట. సో అందుకు ఇమేజ్ వచ్చేసి ఎఫ్కి సికి మధ్యలో ఫామ్ అవుతుంది అండ్ ఇన్వర్ట్ అవుతుంది అండ్ అది చిన్నగా వస్తుంది, అది కూడా మనకు తెలిసిందే కదా. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఏ డాష్ బి డాష్. సో లెట్ ఏబి బి ఆబ్జెక్ట్ అండ్ ఏ డాష్ బి డాష్ బి ఇమేజ్, ఓకేనా స్టూడెంట్స్. ఏ డాష్ బి డాష్ ఏమో ఇమేజ్, ఏబి ఏమో ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి, సీన్స్ ఆర్ సింప్లీ ఫ్రమ్ డయాగ్రామ్ ట్రయాంగిల్స్. ఏ ట్రయాంగిల్ సిమిలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ ఏబీసీ. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏ డాష్ బి డాష్ సి ఆర్ సిమిలర్. సో ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్. సో కావాలంటే మనం చిన్నగా ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు కూడా, ఓకేనా. ఏబి, ఇట్ ఈస్ ద సి అండ్ ఇట్ ఈస్ ద ఏ డాష్ బి డాష్. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మనకి కాన్సెప్ట్ తెలుసు కదా, తెలియకపోతే మ్యాథమెటిక్స్ వీడియోస్ ఉన్నాయి కదా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఏంటి, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అనమాట. సో ఏబి డివైడ్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ డివైడ్ బై ఏ డాష్ సి అనమాట. నెక్స్ట్ అంత మాత్రమేనా, ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఈసారి ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ అనమాట. అవి కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రమ్ డయాగ్రామ్ ఇంకో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి చూడండి, ఎక్స్ పి డాష్ ఎఫ్ అండ్ ఇంకోటి ఏంటి, ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆర్ సిమిలర్. ఇవి కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదా, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. సో ఎక్స్పి డాష్ డివైడ్ బై ఏ డాష్ బి డాష్, ఇక్కడ బి డాష్ ఉంది స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నెక్స్ట్, పి డాష్ ఎఫ్ డివైడ్ బై ఏ డాష్ ఎఫ్, ఓకేనా. ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఉన్న వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు చూస్తే సపోజ్ ఒకవేళ మనం ప్యారలల్ రేస్ని అజ్యూమ్ చేసుకుంటే, ఇది ప్యారలల్, ఇవన్నీ వచ్చే రేస్ అని ప్యారలల్ రేస్ అనుకుంటే, అప్పుడు పి అండ్ పి డాష్ రెండు మనకు ఒకటే అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే కనుక, సపోజ్ వి అజ్యూమ్ ప్యారలల్ బీమ్స్ అప్పుడు ఏమవుతుంది, ప్యారలల్ బీమ్స్ అజ్యూమ్ చేసుకుంటే పి డాష్ కోయిన్సైడ్ అవుతాయి, పి అండ్ పి డాష్ కోయిన్సైడ్. సో కోయిన్సైడ్ అయితే ఏమైతే స్టూడెంట్స్, దెన్ ఎక్స్పి డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పి అవుతుంది. సో దేర్ఫోర్ మనం చూడండి స్టూడెంట్స్, ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందామా, వి నేమ్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్.
అండ్ ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఈ సెకండ్ ఈక్వేషన్ అండ్ ఈ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్పీ డాష్ ఉంది కదా, దీన్ని ఎక్స్పీ చేస్తాం అనమాట. ఎక్స్పీ డాష్ని కాస్త ఎక్స్పీ చేస్తాం. ఓకేనా, ఎక్స్పీ డాష్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్పీ డాష్ అనుకోవచ్చు, లేదంటే ఇంకొకటి కూడా మనం అనుకోవచ్చు స్టూడెంట్స్. ఎక్స్పీ డాష్ ఈజ్ ఎక్స్పీ అండ్ ఇంకొకటి చూడండి, ఎక్స్పీ డాష్ అన్న ఎక్స్పీ అని ఒకటి అయిపోతుంది, అండ్ పీ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పిఎఫ్ అయిపోతుంది, అండ్ పీ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పిఎఫ్ అయిపోతుంది. సో ఈ రెండింటిని మనం సెకండ్ ఈక్వేషన్లో పెట్టచ్చు, పోనీ ఒకటన్నా పెట్టచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఇక్కడ ఎక్స్ నుంచి పీ డాష్ ఉన్న డిస్టెన్స్ అండ్ బి నుంచి ఏకున్న డిస్టెన్స్ ఒకటే కదా, ఈ రెండు డిస్టెన్స్ ఒకటే కదా స్టూడెంట్స్. సో ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఎక్స్ పీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అని కూడా అనుకోవచ్చు స్టూడెంట్స్. ఇవన్నీ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో పెడదాం. ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ ఫైనల్లీ మనకేమవుతుందంటే ఏ డాష్ బై ఏ డాష్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్ పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. పీ డాష్ ఎఫ్ బదులు పిఎఫ్ అనుకోవచ్చు కదా, పీ డాష్ ఎఫ్ మీన్స్ పిఎఫ్ బై నెక్స్ట్ ఈస్ వాట్ ఏ డాష్ ఎఫ్. సో ఏ డాష్ ఎఫ్ అనమాట ఏ డాష్ ఎఫ్. సో ఇది దీన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. కెన్ రిప్రజెంట్ ఇట్ విత్ థర్డ్ ఈక్వేషన్. ఇది థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది ఏబి బై ఏ డాష్ బి డాష్ అండ్ ఇది థర్డ్ ఈక్వేషన్. ఇది ఏబి బై ఏ డాష్ బి డాష్ నో. సో ఫ్రమ్ 1 and 3. సో ఈ రెండింటి నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటి నుంచి మనం ఏమి ఈక్వల్ రాసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్. సో ఏసీ డివైడెడ్ బై ఏ డాష్ సి డాష్ is equals to పిఎఫ్ డివైడెడ్ బై ఏ డాష్ ఎఫ్ అనమాట స్టూడెంట్, ఏ డాష్ ఎఫ్ అనమాట. సో అది కూడా మనం రాస్తే తర్వాత ఏమవుతుంది, ఏ డాష్ ఎఫ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో డయాగ్రామ్ ఇట్లా ఉందనమాట. ఈ డయాగ్రామ్ చూసి మనకి ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో వాటిని కొంచెం చేంజ్ చేసుకుందాం. ఎట్లా చేంజ్ చేసుకుందాం అంటే మనకు నార్మల్గా యువిఎఫ్ఈ రావాలి. యు అంటే ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ అంటే ఎక్కడ ఉంది, ఏబి అనమాట. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ గల డిస్టెన్స్ అంటే పిఏ డిస్టెన్స్ వచ్చేసి వీనో పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, యు కామా అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, పి నుంచి ఏ డాష్కి అనమాట. సో పిఎఫ్ సారీ ఈజ్ ఇట్ పిఎఫ్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ పిఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వి కామా అండ్ మనకు కావాల్సింది ఎఫ్ కూడా. ఎఫ్ డిస్టెన్స్ ఎంత, ఎఫ్ అంటే ఫోకల్ ఎంత, ఇదే కదా. సో పి డాష్ ఎఫ్ ఆర్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ అనమాట. సో మనకి ఈ టర్మ్స్లో రావాలి. యువిఎఫ్ మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి పిఏ డాష్ పిఎఫ్ అన్నీ అలానే ఉండాలన్నమాట. బట్ ఇక్కడ మనకి ఏమన్నా ఇది ఒక్కటే పిఎఫ్ ఉంది, మిగతా అన్ని ఏసీసీ అన్నీ ఉన్నాయి. సో ఏం చేద్దాం, వీటిని కన్వర్ట్ చేద్దాం. సో we can write AC is equals to how much, AC ని ఎలా రాయొచ్చు, ఏ నుంచి సి గల డిస్టెన్స్ మనం ఎలా రాయొచ్చు అంటే can write it as AC or CA as PA minus PC. P నుంచి ఏకి డిస్టెన్స్లో నుంచి P నుంచి సికి డిస్టెన్స్ ఇస్తే మిగిలేదు సి నుంచి ఏకి డిస్టెన్సే కదా. ఇట్ ఈస్ PA minus PC. PA minus PC. You can read it as PA minus PC, no? PA minus PC. And next thing ఏమన్నా A dash C dash. How we can write the A dash C dash? Let's check. A dash and what is next? A dash C. Is it A dash C? So there is no C dash, it is just C. A dash C. So the distance A dash C is how much? The distance A dash C is nothing but PC minus PA dash. PC minus PA dash.
we can write like that now. Next, what is remaining? A dash f, a dash f or f, a dash, whatever it may be, a dash f from so from a dash f, how we can write a dash f? It is nothing but p a dash minus pf, p a dash minus pf, p a dash minus pf. Okay students, and we can substitute all these values in this equation. So therefore AC can be written as PA minus PC divided by A dash C can be written as PC minus PA dash is equals to PF divided by A dash F can be written as PA dash minus PF. అండ్ ఇక్కడ మనం ఇంకొక వాల్యూ కూడా రాయొచ్చు స్టూడెంట్స్. ఏంటిదో తెలుసా అది? దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P to C? The distance from P to C is nothing but it is the distance from pole to center of curvature is twice the distance of the focal length. It is the R, so it is 2f. So we can write it also. So we can write P to C is equals to 2 into f. So if you go and substitute all these values in int, PA is how much? U minus PC is how much? It is 2f divided by PC is how much? It is 2f divided minus PA dash is V is equals to PF is f divided by PA dash is V minus PF is small f. So by doing the calculations, just simplifications, finally what we get from it? It is U minus 2f into V minus f is equals to f into 2f minus V. So U into V is UV minus UF minus 2VF plus 2f square equals to 2f square minus vf. So 2f square cancel and there is a minus vf, and there is minus vf. If you take 2uv minus uf is equals to 2vf minus vf is simply vf, then there is uv minus uf and there is vf. So if uv is equals to uf plus vf, so you can take uv is equals to uf plus vf. So here if you divide with uf, what you will get? Then it is 1 is equals to uf by uv, that is uv cancel and it is f by, or you can simply take, so if you divide both sides with uf, you will get 1, it is equals to, it is the uf. No, if you divide with uf, u will cancel and f divided by v you will get, plus here if you divide with uf, you will get f divided by u. From both these things, if you take the common f out, then 1 is equal to f of 1 by v plus 1 by u. So finally the answer is 1 by u plus 1 by v is equals to 1 by f. It is the mirror equation. Finally we have find out it. So I can write it here. Finally the answer is 1 by u plus 1 by v is equals to 1 by f. So this is our required answer now students, which we have already find out here. So this equation is derived. That's it students. So next video వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇదే చాప్టర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ స్టూడెంట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. Comment below if you have any doubts. Like the video, share the videos. Bye bye.